నారాయణపేట జిల్లా మాగునూరు జెడ్పీ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన సాధారణ విషయం కాదని జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోజుకో సంఘటన జరుగుతున్నది. ప్రతి గురుకుల పాఠశాలలో కానీ అటు జడ్పీ ఉన్నత పాఠశాలలో కానీ మధ్యాహ్న భోజన పథకంలో ఏదో ఒక దగ్గర ఏదో ఈ సంఘటన ప్రతిరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మన వార్తల్లో చూస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. అయితే తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరులో దాదాపుగా వారంలో 3 సార్లు కూడా ఈ ఫుడ్ పాయిజన్తో కూడా దాదాపుగా ఒక 150 మంది విద్యార్థులు కూడా వివిధ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి నిన్న జరిగినటువంటి ఏదైతే ఫుడ్ పాయిజన్ ఉందో అప్పుడు 30 మంది కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీళ్ళంతా కూడా మొక్తాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కూడా వీళ్ళు ఈ రోజు కోలుకొని ఇళ్లలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మహబూబ్నగర్లో మాత్రం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కూడా వీళ్ళంతా కూడా చికిత్స పొందుతున్నారు, ఇద్దరు బాలికలు. అయితే వీళ్ళు కూడా 2-3 రోజుల్లో కోలుకుంటారని కూడా వైద్యులు తెలియజేసిన పరిస్థితి. అయితే ఈ రోజు విచారణ నిమిత్తము మాగనూరులో అసలు ఏం జరుగుతుంది, ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది, వరుసగా 3 సార్లు వారం రోజుల్లో 3 సార్లు ఎందుకు జరిగింది ఇక్కడ అనే విషయం పైన కూడా రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి ప్రత్యేకంగా మాగనూరుకు స్కూల్ కి రావడం జరిగింది. ఆ పాఠశాలలో కూడా విద్యార్థులతో అట్లాగే ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో వివరాలు సేకరించడం జరిగింది. మొత్తం మీద ఫుడ్ పాయిజన్ జరగడానికి అటు మొదటి విద్యార్థులు విషయం నిన్న జరిగిన ఫుడ్ పాయిజన్ లో మాత్రం తాగునీరు బాగలేవు, తాగునీరు ద్వారా ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందనేది కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్పిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఏదైతే ఫుడ్ పాయిజన్ జరగకుండా అటు జిల్లా కలెక్టరు అట్లాగే ఈ రోజు వచ్చినటువంటి సంచాలకులు నరసింహారెడ్డి వీళ్ళంతా కూడా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రతిరోజు కూడా పర్యవేక్షించేది కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది పాఠశాలలో ప్రత్యేకంగా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి సంఘటన జరగకుండా కూడా సీసీ కెమెరా నిఘా కెమెరాల్లో వంట మనుషులు కానీ ఉపాధ్యాయులు కానీ కూడా అక్కడ ఏర్పాటు జరిగింది. అయితే ఈ మొత్తం సంఘటన జరిగినప్పటికీ కూడా అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు మామూలుగా అంటే అతిగా స్పందించకుండా ఉండడం అనేది కూడా విమర్శలు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.